హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మా చిన్న పాప ఒక ఆర్డర్ వేసి వెళ్ళిందండి స్కూల్కి వెళ్తా. అదేంటంటే కేక్ చేయి మమ్మీ, ప్రిపేర్ చెయ్యి, ఇంట్లోనే ప్రిపేర్ చేయనింది. నాకు సరిగా రాదమ్మా అన్నా కానీ ఏం లేదు, నేను ఎలా ఉన్నా తింటాను మమ్మీ అని చెప్పి వెళ్ళింది. సో ఈరోజు గోధుమ పిండి బెల్లంతో నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. దాని లక్కు బాగుంటే మంచిగా వస్తుంది. చూద్దాం ఎలా వస్తుందో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటి చూసేద్దామా. ఈ గ్లాస్ తీసుకున్నానండి నేను. ఈ ఒక 2 గ్లాసెస్ గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి, ఈ 2 గ్లాసెస్ గోధుమ పిండిలో ఈ గ్లాస్ ఇదిగోండి, కొంచెం తక్కువగా మిల్క్, కర్డ్, జాగరి 1 గ్లాస్ తీసుకున్నాను, హాఫ్ గ్లాసు ఆయిల్ తీసుకున్నాను, కొంచెం పెద్ద స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇది దాల్చిన చెక్క, లవంగాల పౌడరు, ఇలాచీ కూడా, ఇలాచీ 3 to 4 వేసుకున్నాను. ఎగ్స్ ఒక 3 పగలగొట్టి మిక్సీ గ్రైండర్ పట్టుకుందాం. మనం ఇవన్నీ మిక్సీ వేసుకొని దాంట్లో పిండిలో కలుపుకొని కొంచెం సాల్ట్, ఇది బేకింగ్ పౌడర్, వంట సోడా అంట ఇది బేకింగ్ పౌడర్, బాగా మిక్సీ కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే ఎయిర్ గ్యాప్స్ అవి ఏమి లేకుండా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. బాగా కలుపుకొని, ఉండలు లేకుండా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. దీన్ని మినిమం 5 to 6 hours కొంచెం సేపు ఇలా నిలువ చేసి ఉంచుదాం. మనం చపాతీ చేసుకునే పెనం ఉంటుంది కదా, దాని మీద ఇసుగు పోసి ఇలా పెట్టాను. మినిమం 5 to 10 minutes లో ఫ్లేమ్లోనే ఉంచాలి. 10 minutes తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్చర్ ఉంది కదా, దీన్ని దానిపైన పెట్టేసుకొని గాలి పోకుండా ఇలా మూత పెట్టుకొని 30 minutes ఉంచుకోవాలి. చూసారా, ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ ఇలా వచ్చింది. పర్వాలేదు, మా పాప లక్కీ ఫెయిల్ అని. మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలు పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.